హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహి. నేను ఇవాళ మీకు మంచి కథ చెప్తాను, వింటారా? వింటాం. ఓకే. అనగనగనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక ఎలుక ఉండేవి. ఓకే. ఏనుగు ఉత్సాహంగా అడవంతా రోజు కలియదిరిగి మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉండేదన్నమాట. మస్తు ఆడుకుంటూ ఉండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తూ ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే అబ్బా, ఈ ఏనుగు ఏంటి ఇంత పెద్దగా ఉంది, నేను చూస్తే చిన్నగా ఉన్నా అని దానికి ఆశ్చర్యంగా ఉండేదన్నమాట. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు నాకు నీతో స్నేహం చేయాలనుంది అని చెప్పింది. ఆ మాటతో ఏనుగుకు బోల్డ్ అంత కోపం వచ్చింది. ఛీ, నా కాళ్ళలోని మూలంతా లేవు నువ్వు, నాకు నీతో స్నేహం ఏంటి, నీకు నాతో స్నేహం కావాలా, పో అవతలికి పో అని కసిరించి కొట్టింది ఏనుగు. దాంతో ఎలుకకు రోషం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నాలాగే నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నాకు తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది? తేడా ఏం లేనప్పుడు నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు అని అడిగింది ఎలుక. అప్పుడు ఏనుగేముందో తెలుసా? నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అయినా ఎలుక ఏమాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటునే తిరిగేదన్నమాట ప్రతిరోజు. ఒకానొక రోజు అడవిలో ఏనుగులను పట్టుకోవడానికి వల పన్నే వాళ్ళు వచ్చారు. వచ్చి పెద్ద వల వేసి ఏనుగును పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకుపోదాం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తుండగా ఎలుక అక్కడికి వచ్చింది. అయ్యో ఏడవకు, నేను నా మిత్రులను తీసుకొచ్చి నీకు ఈ వల నుంచి విముక్తి కలిగిస్తాను అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకలను తీసుకొచ్చి అక్కడ ఉన్న వలని మొత్తం కొరికేసిందనమాట. అవన్నీ కలిసి ఆ వల మొత్తం కొరికి ఏనుగుని విడిపించాయి. అన్నీ కలిసి అక్కడి నుంచి వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకలతో కలిసి స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడవి మొత్తం తిరిగేది. అలా వేటగాళ్ళు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఎలుక వలతాళ్లను కొరికేసి ఏనుగును రక్షిస్తూ ఉండేది. అలా ఏనుగు ఇంకా ఎలుక రెండు కూడా మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవన్నమాట. మనం ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకున్నాం తెలుసా? నీతి నేర్చుకోవాలో తెలుసా? ఎప్పుడైనా సరే మనం పెద్ద, వాళ్ళు చిన్న, మనం గొప్ప, వాళ్ళు తక్కువ అని ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు. వృత్తిని బట్టి వాళ్ళు చేసే పని బట్టి ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంటుంది. ఉన్న వాళ్ళకున్న డబ్బులు లేని వాళ్ళకు రావు, లేని వాళ్ళకున్న సంతోషాలు ఉన్న వాళ్ళకు పోవు. ఉన్న వాళ్ళకి కష్టాలు ఉంటాయి, లేని వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి. ఉన్న వాళ్ళకి సుఖాలు ఉంటాయి, లేని వాళ్ళకి సుఖాలు ఉంటాయి. ఎవరి జీవితం వారిది. అందుకే ప్రతి ఒక్కరూ చేసే పనిని, వాళ్ళు ఉన్న స్థితిని కూడా మనం గౌరవించాలి. ప్రతి ఒక్కరి పనిని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ పనిని మనం గౌరవించాలి. ఆ పని చిన్నదా పెద్దదా అని మనం వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు అన్నమాట. మనుషుల్ని మనుషుల్లాగా చూడాలి. అంతేగాని నువ్వు పేదవాడివి, నేను గొప్పవాడిని అని పక్కన ఉన్న వాళ్ళందరినీ కసిరించుకోకూడదు. అందరినీ ఒకేలా చూడాలి. వాళ్ళ స్థితిగతులను బట్టి మనం వాళ్ళకి వాల్యూ ఇవ్వకూడదు అన్నమాట. అందరికీ ఒకే వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే మనందరం పుట్టేది అమ్మ కడుపు నుంచే. మన పని ఈ భూమి మీద అయిపోయాక మనం వెళ్ళేది కూడా ఆ మట్టిలోకే. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం వస్తుంది.
కాబట్టి ఎవరిని కూడా కించపరిచి చూడొద్దు. అందరితో స్నేహంగా, ప్రేమగా, ఆప్యాయతగా మెలగాలి. అలాగే ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా, బయటికి ఉద్యోగానికి వెళ్ళే ఆడవాళ్ళైనా ఎవరి గొప్ప వారిదే. ఇంట్లో ఉంటూ ఉట్టిగానే ఉంటున్నాము, ఏం పని చేయట్లేదు అని అనుకుంటారు కొంచెం మంది. కాదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాకిలి ఊడ్చి, పిల్లలకి బ్రష్ చేయించి, టిఫిన్, చట్నీ, అన్నం, కర్రీ, బాక్సులు, పిల్లలకు స్నానాలు, వాళ్ళకి జడ వేయడం, ఇంకా వాళ్ళని రెడీ చేయడం, వాళ్ళ బాక్సులు కట్టడం, ఇంకా వాళ్ళని స్కూల్కి పంపేయడం, హస్బెండ్కి, పిల్లలకి టిఫిన్, ఇంకా బట్టలు ఉతకడం, అంట్లు తోమి, ఇల్లు తుడిచి, ఆ తర్వాత బట్టలు మంచిగా మడత పెట్టి, ఆ తర్వాత పనంతా ముగించుకొని సాయంత్రం పిల్లలు ఎప్పుడు వస్తారు స్కూల్ నుంచి, వాళ్ళకి ఏం తినబెడదాం, వాళ్ళతో హోంవర్క్లు చేయించి, వాళ్ళతో సరదాగా ఆడుకొని, వాళ్ళ స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకొని, వాళ్ళతో హోంవర్క్లు చేయించి, ఇంకా తర్వాత వాళ్ళకి ఏమైనా సబ్జెక్ట్స్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసి, హస్బెండ్ ఇంట్లోకి రాగానే ఒక కాఫీనో ఒక టీనో ఇచ్చి, స్నాక్స్ పెట్టి, హస్బెండ్కి కావాల్సిన అవసరాలన్నీ చూసి, ఆ తర్వాత డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలో రుచిగా కమ్మగా ప్రిపేర్ చేసి, పిల్లలకి, భర్తకి తినిపించి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఉంటారండి హౌస్ వైఫ్స్. అలా అని జాబ్ చేసేవాళ్ళు ఇవన్నీ చేయరని కాదు, కాకపోతే వాళ్ళకి టైం ఉండదు, హర్రీబరిగా చేసేస్తుంటారు. అదే హౌస్ వైఫ్స్ అయితే మాత్రానికి వాళ్ళకి వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, ఇంకా భర్తే ప్రపంచం. వాళ్ళు తిన్నారా తినలేదా అని చూసుకోరు, వాళ్ళ భర్త, పిల్లలు కడుపు నిండాయా లేదా అని చూసుకుంటారు. అలా అని ప్రైవేట్ జాబ్ వాళ్ళు చూడాలని కాదు, వాళ్ళు రోజు బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూస్తారు. కానీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ మాత్రం పిల్లలు ఇంకా భర్తలోనే తమ ప్రపంచాన్ని చూసుకుంటారు. సో కాబట్టి జాబ్ చేయకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని తక్కువ చేసి చూడకండి. వాళ్ళకి తిన్నావా, నువ్వు వండిన కూర మంచిగా ఉంది, మమ్మీ ఐ లవ్ యూ అని పిల్లలు, భర్త చెప్పే మాటలే వాళ్ళకి ఎంత శక్తిని ఇస్తాయో తెలుసా. సో ప్రతి భార్య, ప్రతి భర్త ఇద్దరితో ఒకరితో అన్యోన్యంగా ఉంటూ, భర్త భార్యను అప్పుడప్పుడు పొగుడుతూ ఉండాలి. ఇంటి ఇల్లాలు కూడా పిల్లల్ని ఇంకా భర్తను ప్రేమిస్తూ మెలిగితే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. సో విన్నారు కదా అండి, నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్టయితే అవి మీ లైఫ్లో ఫాలో అవ్వండి. ఇంకా అందరితో ప్రేమగా, ఆప్యాయంగా ఉండండి. థ్యాంక్ యూ.